నమస్తే. నేను పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారే కాదు, పవన్ కళ్యాణ్ గారు, మీడియా ఛానల్స్, సోషల్ మీడియా వాళ్ళు అందరూ కూడా మీరు క్షమాపణ చెప్పాలి. ఎందుకు క్షమాపణ చెప్పాలన్నానంటే, ఒక చిన్న పల్లెటూరులో జరిగిన, ఒక చిన్న గ్రామంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేలప్పుడు జరిగిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అపవాదు చేయటానికి, బదనాం చేయటానికి, అతని యొక్క పరపతిని నాశనం చేయటానికి అవకాశంగా వాడుకుందామనుకొని ప్లాను వేసి ఒక చిన్న నిప్పు రవ్వని ఒక అడవి మొత్తం తగలబెట్టారు. వీళ్ళు నిప్పు రవ్వ అడవి మొత్తం తగలబెట్టారు. ఎందుకు? జగన్కి బ్యాడ్ నేమ్ తీసుకొద్దామని. తగలబెట్టిన తర్వాత తెలిసినారే ఇది పొరపాటు జరిగిందని చెప్పి ఇప్పుడు బయటపడింది. అదే గర్భిణీ స్త్రీని కాలుతో తన్నటం అనేది ఇన్సిడెంట్ ఇక్కడ. ఓకే, ఇక్కడ ఎంటైర్ ఇన్సిడెంట్ ఏంటంటే, నేను మొత్తం అక్కడక్కడ న్యూస్ ఛానల్స్ చూసి చెప్తాను మీకు. నాకు తెలిసింది, నాకు కరెక్ట్గా తెలియదు, మీరు అక్కడ క్రాస్ చెక్ చేసుకొని నేను చెప్పింది కరెక్టో లేదో. సోషల్ మీడియాలో అక్కడెక్కడ జరిగింది, నాకు వచ్చిన సమాచారం ప్రకారం చెప్తున్నాను. దళిత కాలనీలో అమ్మాయి దళిత గర్భిణీ స్త్రీ, దళిత కాలనీలు అందరూ కొట్టుకున్న వాళ్ళు, కొట్టిన వాళ్ళు, తనించుకున్న మొత్తం కేసులు పెట్టుకున్న మొత్తం దళితులే, అంతా కూడా దళిత సమాజానికి సంబంధించినటువంటి ఒక పల్లెటూరు, మారుమూల గ్రామంలో ఒక చిన్న పల్లెటూరులో బంధువులు చుట్టుపక్కల వాళ్ళు తన్నుకోవటం చాలా సర్వసాధారణమైనటువంటి విషయం. తన్నుకోవడం చాలా సర్వసాధారణ విషయం. అక్కడ ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఎందుకైందంటే, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నారు కాబట్టి ఇది పెద్ద ఇన్సిడెంట్ చేశారనమాట. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటుంటే వాళ్ళలో వైసీపీ వాళ్ళు పెడితే పక్కన జనసేన ఉన్న ఒక వ్యక్తి వచ్చాడట. జనసేన ఉన్న వ్యక్తి ఒక అతను కూడా వచ్చాడట. ఎందుకంటే అది పల్లెటూరు కాబట్టి జనసేన వాళ్ళు ఏమైనా మీటింగ్ పెడితే వీళ్ళు పోతారు, వీళ్ళు ఏమైనా పెడితే వాళ్ళు పెడతారు. ఎందుకంటే భోజనాలు, కేకులు తినే దగ్గర అందరూ ఒకటి అవుతారు. వాళ్ళందరూ టీ షాపుల దగ్గర అక్కడ కొట్టి సవాళ్ళు విసురుకుంటూ ఉంటారు పల్లెటూరుల్లో. మా పవన్ కళ్యాణ్ ఇలాగా, మా జగన్ ఇలాగా, మా చంద్రబాబు నాయుడు ఇలాగా అని చెప్పి అనుకుంటూ ఉంటారు వాళ్ళు. బట్ వాళ్ళందరూ కలిసే ఉంటారు, పెద్ద గొడవలే ఉండవు. వీడి పెళ్ళికి వాళ్ళు వెళ్తారు, వాళ్ళ పెళ్ళికి వెళ్తారు, భోజనాలు మొత్తానికి వెళ్తూ ఉంటారు వీళ్ళంతా. అలాగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నారని ఇతను జనసేన వ్యక్తి కూడా వెళ్ళాడట. ఓకే, అది జనసేన వ్యక్తి, బట్ ఫంక్షన్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే పార్టీది. చిన్న పల్లెటూరు, ఇంత పెద్ద రాష్ట్రంలో ప్రతి గ్రామంలో గల్లీలో కొన్ని వందల బర్త్డే పార్టీలు జరుగుంటవచ్చు జగన్ గారి పేరు మీద. ఎందుకంటే ఆయన బర్త్డే, ఆయన అభిమానులు ఉన్నారు కదా. గల్లీకి, నియోజకవర్గానికి, సెక్షన్కి అభిమానులు ఉన్నారు కదా జగన్కి. ఆ జగన్కి అంత అభిమానులు ఉన్నప్పుడు వాళ్ళందరూ ఇన్ని బర్త్డేలు చేసుకుంటుంటే వైసీపీ అనే పార్టీ దాన్ని కంట్రోల్ చేయగలదా? చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్ చేయగలరా? చేయలేరు. ఇదంతా చేయలేరు కదా. ఒక పార్టీ ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు కంట్రోల్ చేయగలడు? పార్టీ ఆఫీస్లో లేదా జిల్లాల్లో ఉన్న ప్రతి పార్టీ ఆఫీస్లో ఆయన బర్త్డే వరకు అతను కంట్రోల్ చేయగలడు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో జగనన్న బర్త్డే, మహేష్ బాబు బర్త్డే, చిరంజీవి బర్త్డే అని చెప్పి వాళ్ళు ₹10 వేసుకొని కేక్ కటింగ్లు చేసుకునేదాన్ని, గ్రామీణ ప్రాంతాల్లో జరిగేదాన్ని యాక్చువల్గా వీళ్ళకి సంబంధం ఉండదు. పార్టీకి కానీ నాయకుడికి కానీ సంబంధం ఉండదు. కానీ వాళ్ళకి చిన్న పల్లెటూరులో పెడితే అదే అంతకు చిన్న నిప్పురవ్వన్న. అక్కడ ఏమైందంటే ఏదో సౌండ్ పెంచారట, డీజే సౌండ్, ఏదో బాగా సౌండ్, మైక్ సౌండ్ ఏదో పెడితే ఆ పక్కన ప్రెగ్నెంట్ ఉమెన్ ఉందట. అది మొత్తం కూడా ఎస్సీ కాలనీ, అదే చెప్తున్నాను. ఆమె ఎస్సీనే, ఇతను ఎస్సీనే, వాళ్ళు పండుగ చేసేవాళ్ళు మొత్తం ఎస్సీలే. ఆమె నేను ప్రెగ్నెంట్, సౌండ్ తగ్గించమందట. సౌండ్ తగ్గించమంటే అక్కడ వాళ్ళ నాన్నకి ఏదో కోపం వచ్చి ఆమెకి ఏదో ఆర్గ్యుమెంట్ జరిగితే ఆమె కొద్దిగా కోపంగా వచ్చిందని చెప్పి, లేదు ఇతను కోపంగా వెళ్ళాడో తెలీదు, మధ్యలో కొడుకు వెళ్ళి మెడ మీద పెట్టి నెట్టాడట. లేదా కాలుతో తన్నాడో కూడా తెలీదు. కాలుతో తన్నుంటాడేమో, లేదంటే మెడబెట్టి నెట్టాడా, లేకపోతే గుద్దాడో తెలీదు. మొత్తానికి ఏదో గొడవలు పల్లెటూరులో సాధారణంగా జరుగుతాయి. ఓకే, అది ఒక చిన్న పాయింట్. అది
కొట్టడం తప్పు, మహిళల మీద దాడి చేయడం తప్పు. 100% అతనికి కేసు పెట్టాలా లేదా అనేది ఆ మహిళ యొక్క ఇష్టం, ఆ కుటుంబం యొక్క ఇష్టం. వాళ్ళందరూ బంధువులు, అంటే మా పల్లెటూరులో ఎస్సీ కాలనీలో పల్లెటూరులో అందరూ ఒకరికొకరు బంధువులు ఉంటారు. వీళ్ళ అమ్మాయిని వాడు చేసుకుంటాడు, వాడు అమ్మాయిని వీడు చేసుకుంటాడు, వీళ్ళందరూ కూడా బంధువులు ఉంటారు పల్లెటూరులో వీళ్ళందరూ బంధువులు ఉన్నప్పుడు ఒకరికొకరు సంబంధాలు ఉంటాయి. ఆ ఒకరికొకరు సంబంధాలు ఉన్నప్పుడు వాళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఆ కేసు పెట్టాలా లేదనేది ఆ కుటుంబం అంతవరకు అయిపోయేది. ఎవడో దాన్ని ఆ ఇన్సిడెంట్ని ఎవరో కావాలని సోషల్ మీడియాకి ఎక్కించాడు. అంతవరకు ఓకే. సోషల్ మీడియాకి ఎక్కిన తర్వాత వీళ్ళు చేసిన విధ్వంసం గురించి మాట్లాడుతున్నా. ఒక చిన్న ఇన్సిడెంట్ని సోషల్ మీడియాకి ఎక్కిన తర్వాత గర్భిణిని కాలుతో తన్నారు కదా, గర్భిణిని కాలుతో తన్ని దుర్మార్గులు, గర్భిణిని కాలుతో తన్నినటువంటి దుర్మార్గులు వీళ్ళన్నీ కూడా ఇన్ని తమ్నెయిల్స్ పెట్టేసి సోషల్ మీడియాలో విపరీతంగా కొడితే చివరికి అది ఒక రాజకీయ పార్టీ పెద్దలు అధ్యక్షులతో సహా రెస్పాండ్ అయ్యేంత దాకా వెళ్ళింది. అది ఏది చిన్న ఇన్సిడెంట్. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఎస్సీ కాలనీలో 2 కుటుంబాలు బంధువులు వాళ్ళు సౌండ్ తగ్గించలేదురా అని చెప్పేసి వాళ్ళు నెట్టుకున్న ఒక చిన్న ఇన్సిడెంట్ని అందుకే నేను ఒక చిన్న నిప్పురవ్వతో అడవి తగలబెట్టారు వీళ్ళు అన్నాను. అడవి తగలబెట్టారు వీళ్ళు ఎందుకు? వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ ఇంత పెద్దదాన్ని ఇంత అడవి తగలబెట్టాల్సిన మోటివ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బర్త్డే అంట, దీన్ని పెద్దది చేస్తే అతనికి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది, గర్భిణిని తన్నేరని చెప్పేసి అతను ఒక రాక్షసుడిని దుర్మార్గుడినిగా చూపించవచ్చని వాళ్ళ ప్రణాళిక. అది పొలిటికల్ మోటివ్ అయ్యి ఉండవచ్చు. ఓకే, ఇంత పెద్దది చేయడానికి వైసీపీ పెడతానంటే జగన్ బర్త్డే కాబట్టి వైసీపీ అనుకున్నారు వీళ్ళు. ఇప్పుడు అది ఎలాగ బయటకు వచ్చింది. అతను యాక్చువల్గా జనసేన వాడట, అతన్ని చేతి మీద పవన్ కళ్యాణ్ కొట్టించుకున్నాడట. అతను జనసేన వాడట, పవన్ కళ్యాణ్ చేతి మీద ఏమంటాడు టాటూ కూడా వేయించుకున్నాడట అతను. ఓకే, మరి అతను ఎందుకు వెళ్ళాడు జగన్ పార్టీకి అంటే అదే చెప్తున్నా. గ్రామీణ ప్రాంతాల్లో అందరూ పోతారు. గ్రామీణ ప్రాంతాల్లో మా మహేష్ బాబు ఫ్యాను, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాను, చిరంజీవి ఫ్యాన్, వీళ్ళందరూ ఫ్యాన్లుగా ఉంటారు. ఏ సినిమా రిలీజ్ అవుతున్నా, మహేష్ బాబు సినిమా రిలీజ్ అవుతున్నా ఆ మహేష్ బాబు ఫ్యాన్స్ మొత్తం తలా 100 రూపాయలు పార్టీ ఇస్తే వీళ్ళందరూ పోతారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి మళ్ళీ వీళ్ళందరూ పోతారు. వాళ్ళు అంతే ఉండదు పల్లెటూరులో. గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళందరూ కలిసి ఉంటారు. ఓకే, బట్ జస్ట్ అభిమానం చాటుతారు. అలాగా ఆ జనసేన వ్యక్తి ఈ యొక్క పార్టీకి వచ్చాడట, వైఎస్ఆర్సీపీకి సంబంధించి. నేనేమంటానంటే, ఎవరైతే దీన్ని ఒక రాజకీయం చేసి రాజకీయ లబ్ధి కోసం చిన్న ఇష్యూని ఇంత పెద్దది చేసి ఒక గర్భవతి మహిళ యొక్క పరువుని భంగపరిచి ఆమెని ఇంత చర్చ చేసి, ఆమె తన్నేరని చర్చ చేసి ఒక వాళ్ళందరూ బంధువుల మధ్య చిచ్చుపెట్టి ఇంత చేశారు రాజకీయం కోసం. ఏమైనా మీడియాకి కొద్దిగా కూడా సోషల్ మీడియా ఆలోచించదా? కొద్దిగా కూడా సోషల్ మీడియా వాళ్ళు, మీడియా ఛానల్స్, మెయిన్లైన్ ఛానల్స్ ప్రచారం చేశాయండి. సోషల్ మీడియా కాదు, మెయిన్లైన్ ఛానల్స్ ప్రచారం చేశారంటారు. మెయిన్లైన్ ఛానల్స్ ప్రచారం చేశారా దాన్ని ఒక చిన్న ఇన్సిడెంట్ని పట్టుకొని? ఓకే, ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఎవడో పెడుతున్నాడు, వాళ్ళంతా దళితులు వాళ్ళంతా తనుకుంటారు. మళ్ళీ తిరిగి దళితుల దగ్గరికి వచ్చింది అది, వాళ్ళంతే తనుకుంటారని చెప్పి అతన్ని నడిపించుకుంటూ పోయారు. ఎందుకు? ఇదొకటి మళ్ళీ అతన్ని నడిపించుకుంటూ పోయారు. అక్కడ రోడ్డు మీద కొట్టారు, అక్కడేమో గంజాయి అని చెప్పి పిల్లల్ని పట్టుకొని రోడ్డు మీద కొట్టారు. ఎందుకు? దళితులైనా కొట్టారు. ఇది ఇతన్ని నడిపించుకుంటూ పోయారు. ఎందుకు ఇతను దళితులైనా నడిపించుకుంటూ పోయారు. అదే కమ్మల మధ్య గొడవ అయితే ఇట్లాగా ఒక కమ్మ వ్యక్తిని ఎప్పుడైనా రోడ్డు మీద నడిపించుకుంటూ పోయారా? తనుకున్నారని. రెడ్డుల్ని ఎప్పుడైనా రోడ్డు మీద నడుచుకుంటూ పోయారా? తనుకున్నారని. ఏందంటే క్రిమినల్స్ వాడు క్రిమినలే. తన్నుడు గర్భిణీ స్త్రీని తన్నినోడు 100% క్రిమినలే. దళిత క్రిమినల్ అయితే రోడ్డు మీద నడిపించుకుంటూ పోతారు. మళ్ళీ ఇక్కడ కూడా కులం తీసుకొస్తున్నావు, ఆడు దుర్మార్గుడు, వాడు గర్భిణీని తన్నాడు అని మీరు మళ్ళీ అనకండి. నేనేమన్నా అంటే, ఒక క్రిమినల్ అనేవాడు దళితుడైతే మీరు రోడ్డు మీద నడిపించుకుంటూ పోతున్నారు, అది తప్పు లేదు.
అలాగే ఎవడు చేసినా సరే రోడ్డు మీద నడిపించుకొని పోండి, ఓన్లీ దళితులనే ఎందుకు మీరు రోడ్డు మీద నడిపించుకొని పోతున్నారా అని అడుగుతున్నాను నిన్ను. పోలీసులకి చిన్న చూపు, ఒరే ఎవడే అమ్మ సారీ బుద్ధులు చేతనే మలమదిగోడు రేపు వాడిని నడిపించుకుంటా ఉంటారు ఆయన. అదే పెద్దవాళ్ళు నడిపించారనుకోండి, పోలీసుల్ని ఎస్ఐల్ని మొత్తాన్ని లేపి ట్రాన్స్ఫర్లు చేస్తారు, రాజకీయ పలుకుబడి ఉపయోగపడతారని. అది అంతా మళ్ళీ పేపర్లో వేసుకుంటారు. పోలీసులు ఏమంటారు, రోడ్డు మీద క్రిమినల్ని రోడ్డు మీద నడిపించినటువంటి శిక్ష వేశారు. అమ్మ మాకు నిజమే అనిపించింది, నిజంగా ఇడు ఒక గర్భిణీ స్త్రీని దాన్ని మంచి పని చేశారు, రోడ్డు మీద నడిపించారు, వాడిని ఇంకా దూక్కొని పోవాల్సింది అనిపించింది నాకు కూడా. కానీ అరే వీడు దళితుడంట అని, కానీ అరే అదేంద్ర మొన్న వాడిని కొట్టారు దళితుడిని రోడ్డు మీదే, ఇన్ని నేర్పించారు, మళ్ళీ వాడిని వీళ్ళందరూ దళితులనే ఎందుకు చేస్తున్నారు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు వివక్ష బయటకు వస్తుంది. అప్పుడు దళితులనే ఎందుకు చేస్తున్నారు ఇట్లా రోడ్ల మీద నడిపించడం, మిగతా వాళ్ళ క్రిమినల్స్ని ఎందుకు నడిపించట్లేదు రోడ్డు మీద అంటే అక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది. కొంపదీశానికి ఏమన్నా చిన్న చూపు, దళితులైనటువంటి చిన్న చూపు ఉందేమోనని అనుమానం వస్తుంది మాకు. దీని మధ్య మళ్ళీ పెద్ద పెద్ద కుట్ర, మళ్ళీ వెనక వివక్ష, ఇది కూడా వివక్షే. ఎడిదిరిగి నువ్వు వివక్షను పెడుతున్నావు రమేష్ అన్న అంటే మీరే ఆలోచించండి. మరి నేను చెప్పింది వివక్ష కాదా చెప్పండి, మీరే ఆలోచించండి. 3 వ్యక్తులు దొంగతనం చేసినప్పుడు దళితుడు దొంగతనం చేశాడు, ఒక అగ్రవర్ణ వ్యవస్థకు సంబంధించిన ఒక అతను దొంగతనం చేశాడు, బాగా కోటీశ్వరుడు కూడా దొంగతనం చేసినప్పుడు కోటీశ్వరుడు కొడుకునైతే ఒక కారులో వచ్చి తీసుకొని పోయి జాగ్రత్తగా అక్కడ పెట్టి ఒక లాయర్ వచ్చి బెయిల్ ఇచ్చి పంపించేస్తున్నారు. ఇది దళితుడికి కనుక 100 రూపాయలు 200 దొంగతనం చేస్తే రోడ్డు మీద నడిపించుకుంటూ పోయి సిన్సియర్ పోలీసులు అని చెప్పుకుంటున్నారు. ఇది ఒక చిన్న ఇష్యూని పెద్దది చేశారు రాజకీయ నాయకులు మొత్తం కలిసి. అల్టిమేట్గా వాళ్ళు ఏమైందంటే జగన్ బ్యాడ్ అవుతారు అనుకున్నారు. జగన్ బ్యాడ్ చేయడానికి ఇంత వ్యవస్థని బ్యాడ్ చేస్తారా? ఇది చాలా పొరపాటు నాకు అనిపించింది. పవన్ కళ్యాణ్ దీన్ని రెస్పాండ్ అవ్వాలి. పవన్ ఎక్కడో బంగ్లాదేశ్లో కొడితే రెస్పాండ్ అవుతాడు, పాకిస్తాన్ అమ్మాయి పాట పడితే రెస్పాండ్ అవుతాడు, ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఏదో జరిగితే రెస్పాండ్ అవుతాడు, భూటాన్లో రెస్పాండ్ అవుతాడు. పక్కన ఉన్నటువంటి మీ జనసేన కార్యకర్త మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవుతాడంటే రెస్పాండ్ అవ్వడు అతను. ఇంతవరకు అతను చేసిన ఏ ట్వీట్ కూడా దళితుల మీద అతను ట్వీట్ చేయలే. పవన్ కళ్యాణ్ అతను చేయడు, ఎందుకంటే బేసికల్లీ హీ డజంట్ లైక్ ఎస్సీస్. అది నాకు అర్థమైంది పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ, నమస్కారం.